హాయ్ మామ, నేను మీ నాని. 2 గంటలు లైన్లో నిలబడి గట్టిగా ట్రై చేస్తే బస్కి అయితే టికెట్ దొరికిందనమాట హైదరాబాద్కి. నేనైతే బస్ ఎక్కేసాను. బస్ ఫుల్ అయిపోయింది. 1 అయిందనమాట, మిడ్ నైట్. బస్ అయితే స్టార్ట్ అయింది మామ. హైదరాబాద్ అయితే బయలుదేరాను. పొద్దున్నే దిగుతాను. డే 1 ఇప్పుడే దిగిన హైదరాబాద్లో. దిగు పోతున్నా హైదరాబాద్కి. అమీర్పేట దిగా. అమీర్పేటలో దిగి ఇక్కడ నుంచి పీజీకి చూసుకోవాలి. పీజీకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చూసుకోవాలి. హే గాయ్స్, హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను యథావిధిగా చెప్పిన విధంగానే హైదరాబాద్ అయితే వచ్చేసాను. హైదరాబాద్లో ప్రజెంట్ పీజీకి అయితే వచ్చాను. పీజీ ఒకటి చూసుకున్నాను. పీజీకి అయితే వచ్చానమాట. పీజీ వచ్చేసి ఏంటి బాబు, ఇప్పుడు వర్షం పడుతుంది. నేను ఆడకెళ్తే ఆడ వర్షం పడుతుంది సార్. ఇదిగో ఇది ఈ పెద్ద బిల్డింగ్లోనే పీజీ. ఇదే అనమాట పీజీని. అప్పులిపోదాం. వర్షం కాదు సార్, ఆవిడ బట్టలారేసాడు దుర్మార్గుడు. ఇదే అనమాట పీజీ. పీజీలో చూసారు కదా బళ్ళు. ఇదే అన్నమాట. ఇది ఒక రూమ్ అంటే గది టిఫిన్ చేస్తున్నారు. నేను బళ్ళు అనమాట. ఇక్కడ ఉండవండి. ఇది మనకి ఇచ్చిన రూమ్ అనమాట. మనం తీసుకున్న రూమ్ సింపుల్గా చిన్నగా. దీని పక్కనే వాష్రూమ్స్ ఉన్నాయి విత్ గ్రీజర్, వాషింగ్ మిషన్. ఇది మన లగేజ్ బ్యాగ్. ఇవి ఎక్కి బొబ్బవాలి. ఇదే గాయస్ రూమ్ అయితే ఇలా ఉంది. ఒకటే ఫ్యాన్ ఉంది గాయస్, గాలడిద్దో లేదో చూద్దాం. సరే మరి, డ్యూటీకి టైం అవుతుంది. రెడీ అవ్వాలి. రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి అక్కడ కంటిన్యూ చేస్తాను వీడియో. అంటిల్ దెన్ బాయ్. పీజీలో ఈ పూట ఉదయాన్నే వేడివేడిగా పూరీలు పెట్టారనమాట. నేను ఒక 3 పూరీలు వేసుకొని పక్కకు వచ్చేసానమాట. 3టితో స్టార్ట్ చేశాను ఈరోజు ముచ్చట. టిఫిన్ అయితే అయిపోయింది. ఈ సందుల్లో పడి ఆఫీస్కి అయితే పోవాలి. హైదరాబాద్ సొందు గొంతుల్లో తిరుగుతున్నా. ఏమవుతుందో ఏంటో. పోదాం, అందరూ పోయేద్దాం. కొత్త ప్లేస్, కొత్త ఎక్సైట్మెంట్ చాలా ఉన్నాయి సార్. పొద్దున్నే రోడ్లు ఖాళీగా ఉన్నాయి. సొత్తా వచ్చినాడు. ఇంకా పోతుంది, చాలా దూరం పోవాలా. నడవడం మన వల్ల కాదని చెప్పి ర్యాపిడో అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ పోవాలి. అందుకని ర్యాపిడో తీసుకున్నా. ప్రశాంతంగా అలా పోదాం రోడ్ల మీద పడి. పైన మెట్రో, కింద నేను. మెట్రో కూడా ఎక్కుతాను బ్రో, నాకు తెలిసి ఖచ్చితంగా అయితే ఎక్కుతాను. ఇలా పోతూ ఉంటే రోడ్లు వంకటెంకట పెడుతూ ఎదరికెళ్ళి యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందనమాట. యూటర్న్ తీసుకొని వెనక రోడ్లోకి వెళ్ళాలి. అదే ఇక్కడ మ్యాజిక్. అలాగా మున్సిపల్ ఆఫీస్ దాటేసి అలా ముందుకు వస్తే కృష్ణకాంత్ పార్క్ వచ్చిందనమాట. వెల్కమ్ టు కృష్ణకాంత్ పార్క్ అని చెప్పి పార్క్ మనకి వెల్కమ్ చెప్పింది. ఇక చూసుకుంటే పార్క్లో ఉదయాన్నే చాలామంది ఎక్సైటెడ్గా ఉన్నారనమాట. అదిగోండి కృష్ణకాంత్ పార్క్. అక్కడ కూడా వెళ్తాను టైం చూసుకొని. వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక మినీ బ్లాగ్ ప్లాన్ చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక పోతే దారిలో పడిపోతూ ఉన్నప్పుడు కొన్ని స్పీడ్ బ్రేకర్లు, ఒక 2 సిగ్నల్స్ వచ్చినాయి. ఈ సిగ్నల్స్ ఎందుకు వచ్చినాయో తెలియదు సార్, కానీ ఎక్కడ ఆగలేదు. ఏ బండి ఎక్కడ ఏ సిగ్నల్ దగ్గర ఆగట్లేదు సార్. బైక్లోనే పోతూనే ఉంటాయి. అలా అలా తన్నుకుంటా కొట్టుకుంటా వచ్చేసిందండి. మా ఇండియా ట్రావెల్స్ అయితే వచ్చేసింది. ఆ ప్లేస్కి మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. ఎప్పటివరకు వీడియో చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఎంత లాంగ్ లెంత్ వీడియోని ఎవరు చూడాలని ఇష్టపడరు, కానీ మీరు చూస్తున్నందుకు చాలా గ్రేట్. మీ ఓపిక నా జోహార్లు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్గా నేను దిగిన ప్లేస్ అయితే ఇది. సన్రిచ్ హాస్పిటల్ పక్క స్టోర్ దగ్గరికి అయితే వచ్చాను. వీళ్ళైతే ఫోన్లో ఎత్తట్లా. మరి ఎవడొస్తాడో ఎవడో చూపింగ్ చేస్తాడో తెలియదు. చూద్దాం, వెయిట్ చేసి 9:30కి వస్తారంట. మనకు తెలియదు కదా, అందుకని బయలుదేరాం అనమాట. 9 అయింది. 9:30 వరకు వెయిట్ చేసి ఇక్కడే కూర్చొని 9:30కి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. పంపించేస్తే మనం ఇక్కడ హ్యాండ్ ఓవర్ తీసుకోవాలి. అది సంగతి.
మామ అట్టకెళ్తేనే షాప్ అయితే ఓపెన్ చేసా. ఇది చాలా అరుదుగా ఉండే స్టోర్ అనమాట. చూసారా, చాలా చిన్నదనమాట స్టోరు. మీకు బ్యాక్ క్యామ్ ఓపెన్ చేసి మొత్తం చూపిస్తా, చూడండి. దడుచుకోవద్దు ఎంత చిన్న స్టోర్ ఏంటని, ఓకేనా. ఇది ఎంట్రన్స్ డోర్ అనమాట. ఈ సిస్టము ఇది. ఆ కట్టడానికల్ డాక్టర్ కన్సల్టేషన్ రూమ్ ఉంటుంది, వాష్రూమ్ ఉంటుంది, అంతే, ఓకేనా. ఇదే ఒక పెద్ద షోరూమ్. ఈ షోరూమ్ మెయింటెనెన్స్కి మనల్ని పంపించారు. 1 వీక్ ఈ స్టోర్ మెయింటైన్ చేయడానికి నన్ను పంపించారు మామ. 1 వీక్ తర్వాత ఇక్కడ యాక్చువల్గా వర్క్ చేసి ఆయన వస్తారనమాట. సో అప్పటి వరకు నేను హైదరాబాద్లోనే ఉంటాను. కలుద్దాం, అందరినీ కలుపుకుపోదాం, ఓకేనా. టైం అయితే చూస్తా 1:30 అయిపోయింది మామ. 1:30 అయింది కదా అని చెప్పి షటర్ దింపేసి అలా ర్యాపిడో బుక్ చేసుకుని పీజీకి అయితే స్టార్ట్ అయిపోయాను. పీజీకి వెళ్ళి ఫుల్గా తినేసి మళ్ళీ వద్దాం, ఓకేనా. వచ్చేయండి మరి. ఏ మాటకి ఆ మాటే కానీ మామ, ఎండలు మాత్రం ఎక్కువగా లేవు మామ. చాలా చల్లగా ఉంది వచ్చిన దగ్గర నుంచి. చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా గడుస్తుంది ఏంటో హైదరాబాద్. చూస్తాను కానీ ఓల్డ్ మోడల్ బుల్లెట్ బైకులన్నీ కళ్ళ కట్టినట్టు కనబడినాయి సార్. వీటి మీద కూడా ఒక వీడియో తీస్తాను. అలా మాట్లాడుకుంటూ వచ్చేస్తే పీజీలో వైట్ రైస్ విత్ టమాటా పప్పు, దొండకాయ ఫ్రై పెట్టారనమాట. ప్రశాంతంగా తినేసి ఒక గంట పడుకొని డ్యూటీకి వెళ్ళిపోవాలి. బాయ్ గాయస్.